హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మి. మొత్తానికి ఏదైనా మర్డర్ చేయాలి అంటే అది ఖచ్చితంగా ఓ సాహసపేతమైన ఒక అంశం అని చెప్పుకోవాలి. కానీ మోటివ్ ఫర్ మర్డర్ అంటూ ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన మోహన్ వడ్లపట్ల గారు, అలాగే హీరోయిన్ జోయ్ శర్మ గారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. అసలు మోటివ్ ఫర్ మర్డర్ అన్న పేరు ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న అంశాలన్నీ ఈ రోజు మనం బయట పెట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే ఇప్పటి వరకు మీరు ఒక ప్రొడ్యూసర్గా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు, డైరెక్టర్గా ఇప్పుడు ముందుకు రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఫెంటాస్టిక్ అమ్మా. ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే కనీసం 16-17 సంవత్సరాల క్రితమే నేను మల్లెపువ్వుతో నా ప్రయాణం స్టార్ట్ చేశాను. మల్లెపువ్వు అనే సినిమాతో ప్రొడ్యూసర్గా. ఆ తర్వాత మెంటల్ కృష్ణ, కలవరమాయ మదిలో చేశాను. ఆ తర్వాత ఒక 12 years గ్యాప్ తీసుకున్నాను బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ఐ సర్వ్డ్ యాజ్ ఏ జాయింట్ సెక్రటరీ ఫర్ నిర్మాతల మండలి, జనరల్ సెక్రటరీ ఫర్ నిర్మాతల మండలి, అలానే చైర్మన్గా కూడా చేశాను, ఛాంబర్ సెక్టర్ చైర్మన్గా, ప్రొడ్యూసర్ సెక్టర్. ప్రజెంట్ కూడా నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. దిల్ రాజు గారి ప్యానల్ తరఫున తెలిసి నేను ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత బికాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ థాట్ ఐ వుడ్ డూ ద మూవీ, ఐ వుడ్ డూ ద డైరెక్షన్ అనేది అనుకొని చిన్న స్టోరీ డెవలప్ చేసి ఆ స్టోరీతో పాటుగా స్క్రీన్ ప్లే కూడా నేనే రాసి నేను ఇంకా డైరెక్షన్ చేద్దామనే ఉద్దేశంతో 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 1 year కంటిన్యూస్గా స్క్రిప్ట్ మీద కూర్చున్నాము. ఈ స్క్రిప్ట్కి జోయ్ శర్మ కూడా అప్పుడు దీంట్లో పార్ట్ ఆఫ్ ఇట్, అంటే ఫస్ట్ నుంచే ఇన్వాల్వ్ అయ్యింది. అలానే రాహుల్ అడబాలా అని చెప్పేసి నా చీఫ్ కో డైరెక్టర్, అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో వీ అండర్ మై డైరెక్షన్, అండర్ మై ఇన్స్ట్రక్షన్స్, సో దే హ్యావ్ డెవలప్డ్ అండ్ స్క్రీన్ ప్లే నేను ఇంగ్లీష్లోనే రాసా. తర్వాత దాన్ని వేరే ఇంకొక 2-3 పెట్టి ఆ తెలుగులోకి ఆ డైలాగ్స్ అన్నింటినీ కన్వర్ట్ చేసి ఫైనల్గా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి షూటింగ్కి వెళ్ళాము. షూటింగ్ కూడా ఒక 40 daysలో ఫినిష్ చేశాను. 40 daysలో సినిమా మొత్తం టోటల్ మూవీ 40 days. కష్టం 1 year, 1.5 year. అబ్సల్యూట్లీ అమ్మా. హాలీవుడ్లో కూడా అంతే అమ్మా. దే స్పెండ్ లైక్ మోర్ దెన్ 1 year ఆన్ జస్ట్ స్క్రిప్ట్ వర్క్. ఎంత పెద్ద సినిమా అయినా షూటింగ్కి వచ్చే లోపల 30 to 40 daysలో చేస్తారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ విత్ మై M4M మూవీ ఆల్సో. సూపర్ సార్. అంటే చాలా నేమ్స్ ఉన్నాయి. అంటే ఈ మర్డర్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ప్లానింగ్ చేసుకొని చేసినవి కావచ్చు. M4M అని ఎందుకు పెట్టాలనుకున్నారు? అమ్మా, M స్టాండ్స్ ఫర్ మోటివ్, ఫర్ స్టాండ్స్ ఫర్, 4 means ఫర్, ఓకే, మర్డర్. M స్టాండ్స్ ఫర్ మర్డర్. సో M4M అని నేనే ఈ టైటిల్ పెట్టిందమ్మా. ఎన్నో డిబేట్స్ జరిగినాయి, ఎన్నో డిబేట్స్. దగ్గర టైటిల్ గురించే ఆల్మోస్ట్ ఒక 1.5 month రకరకాల టైటిల్స్తో రకరకాల విన్యాసాలు చేసాం. ఫైనల్గా ఐ డిసైడెడ్ టు గో విత్ M4M. ఇమ్మీడియట్గా ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి అఫీషియల్గా పూజ చేసి ఆ టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. అబ్సల్యూట్లీ. ఫైన్. జోయ్ శర్మ గారు, అంటే తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడే మీరు రావడం ఎలా అనిపిస్తుంది మీకు? తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేది? It's really great. First of all, thank you for having me here. Experience has been phenomenal just because Mohan Vadlapatla garu is the one who is directing and making me do everything. It's always depends on the director how we do. Actors are like directors' babies antaru kada. If they are really good, we do good. So I'm very lucky and honored that Mohan Vadlapatla garu is the one who is debuting my career into industry. And I know that it's going to be like a blockbuster because he knows how an actor needs to be projected in movie. And he believes that glamour is important, but it's not the only point we should drive the movie or story. He wanted the content to be the driving force, not the glamour or any other elements. Ala believe chese director toti work cheyadam is like, it's very lucky kada. Manam appudu andaru antaru ఎవరి చేతిలో మనం పడుతున్నామో అదే మన ఫ్యూచర్ని డిఫైన్ చేస్తుంది ఇండస్ట్రీలో అని. సో మై డెబ్యూయింగ్ హ్యాపెనింగ్ విత్ మోహన్ వడ్లపట్ల గారు ఈజ్, నేను పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఎ లాట్ టు గెట్ దిస్ స్టేజ్. ఇట్ వాజ్ నాట్ అ సింపుల్ థింగ్. ఎన్నో సంవత్సరాలు హార్డ్ వర్క్. ఒక థియేటర్ యాక్టర్లా కూడా నేను అమెరికాలో ఒక డాన్స్ ప్రొడక్షన్ థియేటర్ డాన్స్ కంపెనీ నాది, డాన్స్ దిల్స్ అని ఉంది. దానిలో కూడా చాలా ఎక్స్పీరియన్స్
తోటి స్టేజ్ మీద థియేటర్ ప్రొడక్షన్స్ చేస్తూ డ్యాన్స్ అండ్ యాక్టింగ్ అంటే ఎంతో చిన్నప్పటి నుంచి ఆ పిచ్చి ఉంటుంది కదా, ఈ ప్యాషన్ లైక్ యూ వాంట్ డూ ఎనీథింగ్. అండ్ అక్కడ ఐటీ ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్లో పనిచేస్తూ మాట అంటే ఇటు ట్రావెల్ చేస్తూ ఆల్మోస్ట్ ఐ కేమ్ 6 times this year. So it's very very tough. I come for a very short period, like 1 week, 10 days. పని అయింది అని అంటే again I go back ఓకే because I can't stay here for too long. So ఇంత ఈజీ కాదు, యూనో ఎవరైనా అడిగారు అని అంటే people are like, how do you even do that, you know? It's all because first of all passion నాకు ఉంది as an actor, and మోహన్ వడ్లపట్ల గారు లాంటి వాళ్ళు where he's channeling the direction of how your path has to be, and I totally believe in him. Whatever he does, I know he's doing for my own sake. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మోహన్ గారు. చెప్పండి. దీనిలో కాస్ట్యూమ్ అస్సలు నాకు ఈ మూవీలో కాస్ట్యూమ్స్ నాట్ సంథింగ్ విచ్ ఐ ఎవర్ వేర్. ఓకే. నేను చాలా రిలక్టెంట్ అయ్యాను, లేదు అలాంటి కాస్ట్యూమ్స్ బోరింగ్ కాస్ట్యూమ్స్ ఇది అది అని. హీస్ లైక్ నో, దిస్ ఇస్ టు ద క్యారెక్టర్, ఐ డోంట్ కేర్ అంటే యూనో యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. నేను చూసి అక్కడ రాధా క్యారెక్టర్ పేరు అని జనాలకి అర్థం కావాలి, కానీ దే షుడ్ నాట్ థింక్ దట్ ఐమ్ జో శర్మ. ఓకే. సో దిస్ నాట్ అ ఫ్యాషన్ షో. రాంగ్. చాలా మంది బాలీవుడ్లో ఇదే మిస్టేక్ చేస్తారు. యూ వాచ్ ఎనీ బాలీవుడ్ మూవీ, యూ అండర్స్టాండ్ దే ఆల్వేస్ గో విత్ హౌ ద ఇమేజ్ ఈజ్ అవుట్ సైడ్. ఆ ఇమేజ్ని క్యారీ చేయడానికి ట్రై చేస్తారు, అంటే బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఆర్ హాలీవుడ్ కానీ ఏదైనా కానివ్వండి. కానీ ఇక్కడ అదర్ వే రౌండ్, వీ వాంట్ టు గో విత్ ద క్యారెక్టర్ టు మేక్ షూర్ ఐ am absorbed into the character and people just remember me as that character on its own. రాధా. And I come here outside, oh, Jo Sharma looks so different and so she's ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. సూపర్. అండ్ ఇందులో ఎలాంటి క్యారెక్టర్ మీరు ప్లే చేస్తున్నారు? లైక్ మీకు వినగానే ఎలా అనిపించింది? నేను ఫస్ట్ అంటే మీరు ఫస్ట్ టైం అని చెప్తున్నారు కదా, ఈవెన్ ఫస్ట్ నుంచి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నారు. ఎలా అనిపించింది మీకు? అంటే నేను చేస్తాను అని మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత అసలు నా కోసమే క్యారెక్టర్ రాశారు అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. మోహన్ గారు నన్ను దృష్టిలో పెట్టుకొని ఈ క్యారెక్టర్ని డెవలప్ చేశారు, నోయింగ్ మై స్ట్రెంగ్స్, మై వీక్నెసెస్, వాట్ ఐ కెన్ డూ రియలీ గుడ్. ఒక యాక్షన్ హీరోయిన్ లాగా ఒక స్టార్టింగ్లోనే ఛాన్స్ రావడం అనేది చాలా లక్కీ అండి. ఎందుకంటే గ్లామర్గా ఏముంది, రామ్ కామ్ మూవీస్ ఇస్ వెరీ ఈజీ, ఎవ్రీ వన్ డస్ దాట్. కానీ యాక్షన్ హీరోయిన్స్ లాగా డెబ్యూ అవడం మీరు ఎక్కడ వినుండరు, వెరీ రేర్. ఒక అమ్మాయి హీరోయిన్ లానే చాలా పవర్ఫుల్ హీరోయిన్గా, యాక్షన్ హీరోయిన్గా, యూ విల్ సీ లాట్ ఆఫ్ యాక్షన్ సీన్స్ అండ్ వెరీ సీరియస్ సీన్స్ ఇన్ దిస్, వెరీ కాంప్లికేటెడ్. అది ట్రైనింగ్ కూడా. ఇది ఒక 2 years నుంచి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవడము, రాసేటప్పుడు కూడా నేను ఇన్వాల్వ్మెంట్ ఉండడం, ఆ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఐ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ సిన్స్ 2 years. సో ఐ నో దట్స్ రిటర్న్ మీ అండ్ దట్స్ మీ. అలా ట్రైనింగ్ ఇచ్చారు. అలా ట్రైనింగ్ ఇచ్చి ముందరే డైలాగ్స్ అన్నీ ఇచ్చేసారు. లాట్ ఆఫ్ ప్రిపరేషన్ వర్క్. మనము షూటింగ్కి వచ్చే ముందు ఎవ్రీ వన్ హ్యాస్ దే డైలాగ్స్ ప్రింటెడ్, దే లర్న్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. అంత ప్రిపరేషన్ ఒక 1 week 2 weeks ముందరే నన్ను యూఎస్ నుంచి పిలిపించేసి స్పెషల్ క్లాసెస్ చెప్పించేశారు నాతోటి. ఐ వెంట్ త్రూ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్, హౌ మై సీన్స్ ఆర్. అంత ప్రిపరేషన్ ఉంది కాబట్టి అన్ని 1 take చేయగలిగాను. అంటే 90% కంప్లీట్ చేసుకున్నారు అన్నారు. 1 take మొత్తం. అందుకే బికాస్ హీ ప్రిపేర్డ్ మీ లైక్ దాట్. ఒక్కొక్క సీన్ అయితే మోహన్ గారు 6 hours ఉంది, ఎస్పెషల్లీ వెన్ దే టైమ్. ఒక సీన్ ఉంది మాట, నన్ను మొత్తం టై చేస్తారు, ఊపిరి కూడా ఆడదు. బట్ అది ఒకే ఒక టేక్కి అది ఛాన్స్ ఉంటుంది. 6 hours ప్రిపరేషన్ ఒక షూట్లో చేయాలంటే ఎంతమంది, ఎన్ని ఎలిమెంట్స్, ఒక 200 people. చాలా కాంప్లికేటెడ్ సీన్. ఫైట్ మాస్టర్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కొరియోగ్రాఫర్ ఉన్నారు, మోహన్ గారు ఉన్నారు. దీనిలో ఏదైనా చిన్నది అటు ఇటు మిస్ అయినా రిపీట్ చేసే ఛాన్స్ లేదు అసలు అక్కడ. సో హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దాట్. ఒక డెబ్యూ యాక్టర్కి ఒక 6 hours సీను 1 shotలో జరగాలి అంటే నువ్వు ఎంత ప్రిపరేషన్ ఉంటే యూ కెన్ గో అండ్ డూ ఇట్. జస్ట్ ఆలోచించండి. 1 shotలో కంప్లీట్ చేశారు మీరు. డన్, ఓవర్, 1 shot. అసలు అందరు స్టాండింగ్ ఓవేషన్, అక్కడ క్లాప్స్. ఐ థింక్ నేను చెప్పే కంటే మోహన్ గారు చెప్తే బెస్ట్. అలాంటి అంటే ఐ థింక్ మోహన్ గారు, ఐ వాంట్ యూ టు యాడ్ టు దిస్ దట్ హీ ప్రిపేర్డ్ ఎవ్రీ వన్ లైక్ దట్. నన్ననే కాదు, నేను ఒక యాక్ట్రెస్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. మీరు హీరోని అడిగినా అదే చేస్తారు. అండ్ అతను ఒడియా, తెలుగు రాదు, అయినా కూడా ఆయనకి ప్రాంప్టింగ్ పెట్టేసి ఆయనకి ప్రిపేర్ చేశారు ఎక్స్ప్రెషన్స్ నుంచి మొత్తము. అండ్ కెమెరామెన్ వాళ్ళకి కూడా చాలా డైరెక్షన్ ఇచ్చి అసలు అన్నీ ఈయన పక్క నుండి చేయించుకున్నారు మోహన్ గారే. ఎడిటింగ్ కూడా పక్కనే ఆయన నుండి మోహన్ గారే ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు మీరు అంత హాలీవుడ్ లెవెల్ ఎడిటింగ్ చూస్తున్నారు, పక్క నుండి చేయించుకున్నారు అది. సో ఇట్స్ ఆల్ హిస్ డెడికేషన్ అలాంటిది. నో, హిస్ థాట్ ప్రాసెస్. మీరు చాలా మంది అంటారు, అరే నేను ఇఫీ గోవాకి వెళ్ళినప్పుడు మా ట్రైలర్ చూసి అక్కడ మీడియా ఛానల్ అందరూ ఆశ్చర్యపోయారు.
ఏంటి ఇంత హాలీవుడ్ లాగా ఉంది, ఎలా చేశారు దీన్ని అని త్రీ టైమ్స్ అడిగారు నన్ను. నేను అన్నాను ఇది ఎడిటర్ కాదు, ఎడిటర్ ఈజ్ టెక్నికల్, బట్ పక్కన కూర్చొని చేయించింది మా డైరెక్టర్ గారు. అది సో మొత్తము క్రియేటివిటీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టివిటీ, ప్రొడక్షన్ అంతా లైక్ హీ డెంట్ స్లీప్. ఐ డోంట్ థింక్ యూర్ స్లీపింగ్ సిన్స్ పాస్ట్ లైక్ 1.5 year. 4 o'clock లేస్తారు, 3:34కి. నేను అమెరికా టైం కదా, నేను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను. లేచి ఏం చేస్తున్నావు అంటే, మోహన్ గారు 4 అయింది మోహన్ గారు, వై డిడ్ యూ వేకప్ అంటే, నో అమ్మా నేను స్క్రిప్ట్లో హీ హ్యాస్ ద బ్రహ్మ ముహూర్తంలో మనం ఏది ఆలోచించినా కూడా ప్యూర్గా ఉంటుంది, ఎక్సలెంట్ థాట్స్ ఉంటాయని ట్రైన్ చేస్తూ ఉంటారు. నా జన్మలో నేను లేవలేదు 4కి, బట్ బికాస్ ఐమ్ ఇన్ యూఎస్ ఐమ్ ఏబుల్ టు పిక్ హిస్ కాల్ బికాస్ ఇట్స్ డే టైమ్ ఇన్ యూఎస్. అక్కడ ప్రతి సీన్లో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయని ఆలోచించి చెప్తారంటే మా కళ్ళకి ఎవరికి కనిపించవు. ఈవెన్ నౌ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా హీ కెన్ టెల్ ద టీనీ బిట్స్, అరే ఇక్కడ ఇది ఉంది అని చెప్పి. అంటే దిస్ నో కాంప్రమైజ్ విత్ పర్ఫెక్షన్. దట్స్ వాట్ యూ విల్ సీ ఇన్ దిస్ మూవీ. అండ్ అంటే మీరు ఇందాక చెప్తున్నప్పుడు విన్నాను యుఎస్ నుంచి వస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు తెలుగు అమ్మాయా లేకపోతే యుఎస్లో పుట్టి పెరిగిన అమ్మాయా? నేను పుట్టింది ఆమె తెలుగు, బాన్ తెలుగు, బట్ ఐ వాస్ బ్రాట్ అప్ ఇన్ మహారాష్ట్ర, ముంబై. ఓకే. సో ఐ నో హిందీ వెరీ వెల్. ఐ స్పీక్ మరాఠీ యాజ్ వెల్. అండ్ ఐఎమ్ ఏ యూఎస్ సిటిజన్ నౌ. సో ఐమ్ 100% అమెరికన్. జాబ్ పరంగా వెళ్ళాను. అండ్ దెన్ అక్కడ థియేటర్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాను, డాన్సిల్స్ అని థియేటర్ కంపెనీ. అండ్ దట్స్ వేర్ ఇట్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ టు. మోహన్ గారు ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ వేర్ ఐ యామ్, San Jose, California, San Francisco. సో హీ లివ్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అంటే ఒక చిన్న డౌట్ మేడం, ఎందుకంటే ఇక్కడున్న చాలా మంది ఉద్యోగులు యుఎస్ వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి, చాలా సంపాదించాలి అని చెప్పి ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి అక్కడనే సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరు అక్కడ సెటిల్ అయిపోయి జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇండియా వచ్చి ఇలా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది అని? దట్స్ ఆల్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్. ఆ పిచ్చి ఎవరికి తెలియదు, అంటే అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. దట్స్ అ బర్నింగ్ డిజైర్. లైఫ్లో నేను ఒకటే ఏమని అనుకుంటానంటే, మనకేదైనా చేయాలి అని ఉంటే చేసేయాలి. ఇది ఉంది కదా, అది ఉంది కదా అని రీజన్స్ చెప్పుకొని కాంప్రమైజ్ అయితే వన్ వి బికమ్ ఓల్డ్ వి ఆల్వేస్ థింక్ బ్యాక్ దట్ అరే నేను చేస్తుంటే బాగుండేది కదా అని. ఐ డోంట్ వాంట్ టు లీవ్ హ్యావ్ దట్ రిగ్రెట్స్. అండ్ మోహన్ గారు లాంటి వాళ్ళు పరిచయం అయిన తర్వాత మోహన్ గారికి ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే టాలెంట్ని రికగ్నైజ్ చేయడము. అది చాలా తక్కువ మంది చేస్తారు. అండ్ టాలెంట్ రికగ్నైజ్ చేయడం ఫస్ట్ ఆస్పెక్ట్. ఈ అమ్మాయి చేయగలదు, తనకు ఆ సత్తా ఉంది అని బిలీవ్ చేయడము, అది సెకండ్ పాయింట్. అది ఎవరు చేసేది కాదు. దాట్ నోబడి యూ విల్ సీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అండ్ అది అలా గుర్తించడము, నన్ను ఎంకరేజ్ చేయడము, నన్ను మౌల్డ్ చేయడము, ట్రైనింగ్ చేయడం, అది నేను ఎన్నో జన్మల పుణ్యం అని అనుకుంటున్నాను. ఐ డోంట్ తెలుస్తుంది మేడం. యా సార్, అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటివరకు 3-4 సినిమాలు చేశారు, దానికి ప్రొడ్యూసర్గా చేశారు, మళ్ళీ డైరెక్టర్గా ఇప్పుడు M4M మూవీకి టర్న్ అయ్యారు. ఎందుకు మీరు జోయ్ శర్మ గారిని ఎంచుకున్నారు? అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలామంది హీరోయిన్స్ని పిక్ చేసుకోవట్లేదు అని, ఈవెన్ హీరోస్కి సంబంధించి కూడా చాలామంది ఉన్నారు కదా, ఎందుకు తనని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది? అమ్మా, ఇక్కడ వన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఐ ఆల్వేస్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. దట్స్ మై నేచర్. ఈవెన్ మల్లెపూ కూడా హీరోని కొత్త ఇంట్రొడ్యూస్ చేశాను. కలవరమయమదిలో కూడా అష్టాచమ్మలో 2 హీరోయిన్లు ఉంటే దాంట్లో నుంచి ఒక అమ్మాయిని తీసుకొని కలర్స్ అతను ఇంట్రొడ్యూస్ చేశాను. అలానే మెంటల్ కృష్ణ అసలు అప్పటి వరకు పోసానిని యాక్టర్ని చేసి అతను ఒక లెవెల్ వెళ్ళిపోయారు. ఇది నా సినిమాతో ఒక 500 సినిమాలు చేశారు. ఆయన నిక్నేమే మెంటల్ కృష్ణ అయిపోయింది. అలా నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తానమ్మా. ఇప్పుడే కదమ్మా, ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఎవరన్నా వచ్చి నాకు ఫ్రీగా డేట్లు ఇస్తానన్నా, స్టార్ హీరో వచ్చి మీకు డేట్లు ఇస్తాను చేయను, నేను చేయనమ్మా. ఐ ఓన్లీ ఎంకరేజ్ న్యూ టాలెంట్. అండ్ ఇంకోటమ్మా వెరీ ఇంపార్టెంట్, ఐ బిలీవ్ ఇన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ సో కాల్డ్ హీరోయిన్స్ నేను బిలీవ్ చేయనమ్మా. నాకు వద్దు కూడా అమ్మా. ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తానని మరి ఘంటాపథంగా చెప్తున్నాను. సో ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ పీపుల్. ఓకే నేను తీసుకుంటాను, ఆ హీరో అంటాడు ఓ 10 కోట్లు కావాలని, ఎవరిస్తారమ్మా? ఎవరివ్వరు కదా. బిజినెస్ అవుద్దని గ్యారంటీ లేదు కదా. సో వై ఐ హ్యావ్ టు గో విత్ దోస్ పీపుల్ హూ ఆర్ ఛార్జింగ్ లాట్ ఆఫ్ మనీ? సో ఐ ఓన్లీ ఎంకరేజ్ న్యూ టాలెంట్.
అండ్ ఐ బిలీవ్ అగైన్ ఓన్లీ ఆన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఓకే మ్యామ్, ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అర్థమైంది. అంటే ప్రాంతం ఏదైనా ప్రదేశం ఏదైనా సరే టాలెంట్ని బట్టి మనం పిక్ చేసుకోవడమే తప్ప. అబ్సల్యూట్లీ. టాలెంట్ అమ్మా, ఇంకోటి ఎప్పుడైతే నీకు కథనం బాగుందో డెఫినెట్గా వాళ్ళు కొత్త వాళ్ళైనా కానీ మనం యాక్ట్ చేపించుకోగలుగుతాము, చేపిస్తాము. కాబట్టి ఆ ఫ్లోలో అంత క్లారిటీ వచ్చేస్తుందమ్మా. అలాగే సార్, M4M ఈ మోటివ్ ఫర్ మర్డర్ అనే చిత్రాన్ని మీరు 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారని చెప్పి విన్నాను. Yes. అంటే అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకుందాము, ఇక్కడ అంటే రన్ అయిన తర్వాత వీళ్ళ యాక్టివిటీని చూసిన తర్వాత మనం సెకండ్ లాంగ్వేజ్కి వెళ్దాము అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ డైరెక్ట్గా మీరు 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేయడం వెనుక కారణం ఏంటి? మా దిస్ ఈజ్ అ యూనివర్సల్ సబ్జెక్ట్, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఆల్సో. ఇట్స్ అ పక్కా యూనివర్సల్ సబ్జెక్ట్ అమ్మా. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఆర్ ఒక ఏరియాకి సంబంధించింది కాదమ్మా. అలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను కాబట్టి ధైర్యంగా ఎట్ ఏ టైం 5 లాంగ్వేజెస్ ఆల్రెడీ ఫైనల్ కాపీస్ వచ్చి రెడీగా ఉన్నాయమ్మా. నౌ ఇట్స్ ఓన్లీ ప్రమోషన్. మంచి ప్రొడక్షన్ హౌస్ చూసి, ఆర్ మంచి డిస్ట్రిబ్యూటర్స్ చూసి బ్యూటిఫుల్గా డేట్స్ చూసుకొని రిలీజ్ చేయాలనేది నా తపన. అలానే మంచి ఓటీటీ కంపెనీ చూసుకొని ఓటీటీకి కూడా అమ్మాలనేది నా తపన, విచ్ విల్ హ్యాపెన్ సూన్ అమ్మా. సో అగైన్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద ఏరియాస్, ఇట్స్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. దట్స్ వై ఐఎమ్ ప్లానింగ్ టు ఈవెన్ రిలీజ్ ఇన్ అదర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఆల్సో. ఆఫ్టర్ 5. ఎస్, ఓకే. జాపనీసు, చైనీసు, రష్యను, స్పానిషు, కొరియను అలా కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇంగ్లీష్లో కూడా స్ట్రైట్ డబ్బింగ్ చేసి అక్కడ కూడా రిలీజ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నానమ్మా. సూపర్ సార్. అంటే ఈ హైలైట్స్ చూసి నిజంగానే స్టోరీ ఏంటి అసలు సినిమాని చూడాలి అన్న థాట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. షూర్ అమ్మా. నాకు 2 షోలు జనాలు వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డేనే థియేటర్లు కూడా పెరిగిపోతాయమ్మా. అంత గ్రేట్ సబ్జెక్టు, అంత గ్రేట్ స్క్రీన్ ప్లే, అంత గ్రేట్ క్లైమాక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ లైక్ అ మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, మరి ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు. అందుకోసమే నేను చెప్పాను కదా మా ప్రెస్లో కూడా, నాకు కిల్లరు అంటే ఒక 20 minutes ముందు కిల్లర్ అనేది ఎవరో చెప్తే ₹1,00,000 ఇస్తానని కూడా చెప్పాను. ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉన్నారు మిలియన్ అని. అమ్మా, ఎవరు చెప్పలేరు. అంటే ఒకవేళ నేను ఇంకా ఎదురు అనొచ్చు, నేను 1,00,000 ఇస్తాను, మీరు ఒక 1000 ఇవ్వండి అని అనొచ్చు. నాకు అలా అనను. డెఫినెట్గా నా మూవీని తొందరలోనే అందరికీ కూడా చూపించి ఫస్ట్ డే నాడు ఎవరన్నా కిల్లర్ ఎవరు అనేది సినిమాలో చెప్తే ఐ గ్యారంటీ ఇట్. రకరకాలు అంటారు, వీడు అనుకున్నాను, ఇతను అనుకున్నాను, ఆమె అనుకున్నాను, ఇతను అనుకున్నాను, హీరోయినే అనుకున్నాను, అలా ఎందరో మంది ఎన్నో కామెంట్స్ చేస్తారు. అంటే ఈ ట్విస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి మేమే ఊహించలేని అంశం కాబట్టి హీరోనో అట్లా ఆ థాట్స్ అనేవి వస్తాయి. మీరు అది చూసిన తర్వాతే చెప్పాలి. మేబీ సరే. అంటే ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ కూడా మీరు తమిళనాడు నుంచి తీసుకున్నారు అని సంపత్ గారు అని చెప్పి విన్నాను. అబ్సల్యూట్లీ. వసంత్ అమ్మా, హిస్ నేమ్ ఇస్ వసంత్ ఇసాయి పెట్టాయి. ఓకే. హీ ఈజ్ అ వెరీ యంగ్ టాలెంటెడ్ గాయ్ అమ్మా. ఐఎమ్ టెలింగ్ యూ, ఆఫ్టర్ దిస్ మూవీ హీ విల్ గెట్ అన్ యాంపుల్ ఆపర్చునిటీస్. ఎంత బాగా ఇచ్చాడంటే, అరే ఎవరు కొట్టారండి ఇది, అనిరుద్ ఏమన్నా కొట్టాడు, ఎవరు కొట్టారండి, ఏఆర్ రెహమాన్ గారి. అసలు అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అమ్మా. అంటే నాకు కావాలి కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ జానర్కి, నా యొక్క స్టోరీకి, నా యొక్క తీసుకొని వెళ్ళే విధానానికి అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలమ్మా. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్తే ఒక 2 hours పట్టుద్దమ్మా. అంత బాగా ఇచ్చాడమ్మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వసంత్ ఇసాయి పెట్ట. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఈ ఫీలో కూడా మీరు అంటే గోవాలో రిలీజ్ చేశారు అని హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. స్క్రీనింగ్ చేశాము. అఫీషియల్గా రిలీజ్ అనేది చేస్తాము, బట్ అక్కడ స్క్రీనింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడి హిందీ బెల్ట్, హిందీ పీపుల్ ఎక్కువ వస్తారు కాబట్టి నా ట్రైలర్ అక్కడ స్క్రీనింగ్ చేసాము. ఓకే. అంటే స్క్రీనింగ్ చేసినప్పుడు మీ రెస్పాన్స్ ఎలా అనిపించింది ఆ మూవీకి సంబంధించి? ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అమ్మా. పీపుల్ కొందరైతే కామెంట్ చేశారు హాలీవుడ్ స్టైల్లో ఉంది అని. ఎస్ హాలీవుడ్ స్టైల్లోనే ఉంది, 100%, నో డౌట్ అబౌట్ ఇట్. మీ కాన్ఫిడెంట్ బట్టి జోయ్ శర్మ గారికి కూడా తర్వాత ఇంకా 4 సినిమాలు వరుసలో ఉంటాయేమో అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ అమ్మా. ఫైన్. వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు యాంపుల్ ఆపర్చునిటీ వస్తాయి, కానీ నేను చేయనమ్మా, అది కూడా చెప్తున్నాను. నేను వేరే వాళ్ళ సినిమా, నా సినిమాలే నేను చేసుకుంటా. నేను హాలీవుడ్లో కూడా నేనే చేసుకుంటా.
నాకు ఎవరైనా బ్లాంక్ చెక్ ఇచ్చినా వద్దు అని అంట. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే టర్మ్స్ అండ్ కండిషన్, లెట్ మీ డూ ఇట్ ఆన్ మై ఓన్ వే, ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు ఇన్వాల్వ్ జడ్జ్మెంట్ అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ అని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ M4M మూవీ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, జస్ట్ ఎవ్రీథింగ్ లీవ్ ఇట్ ఆన్ టు మీ, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, దెన్ ఓన్లీ ఐ విల్ డూ ఇట్. సార్ హీరోకి సంబంధించి కూడా ఒడియా నుంచి తీసుకున్నారు అని చెప్పి విన్నాను. Yes, Amma, I happened to meet that gentleman about a year and a half ago. ఓకే. And when I saw him, his body language, the way he was talking, I really liked him. అది వేరే సినిమాకి సంబంధించి వేరే వాళ్ళ విషయంలో వచ్చినప్పుడు ఫిలిం ఛాంబర్లో నేను కలిసినప్పుడు, ఓకే. ఓకే దిస్ guy లుక్స్ గుడ్ అండ్ ఓకే లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అని అనుకున్నాను. బట్ అదే మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కదా, నాకు వద్దమ్మా, నాకు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను ఆ కుర్రోని తీసుకున్నాను. ఎస్, హీ హాజ్ ఆల్సో డన్ ఎ గుడ్ జాబ్, అంటే ఇప్పటి వరకు మీరు ప్రొడ్యూసర్ గా రన్ చేసి బ్యాక్ డ్రాప్ లో ఉండడం జరిగింది. డైరెక్షన్ అంటే హీరోకి ఎక్స్ప్లెయిన్ చేయడము, డైలాగ్స్ ఎలాగా, వాళ్ళ ఎమోషన్ ని ఎలా ప్రజెంట్ చేయాలి, మనకు కావాలనుకున్నట్టుగా ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి అన్న ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి. ష్యూర్ అమ్మా. అంటే తెలుగులో అంటే మనకి నచ్చినట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కానీ ఒడియాలో కావచ్చు, ఇప్పుడు మేడం కి కావచ్చు, ఎలా అనిపించింది మీకు? యూనివర్సల్ లాంగ్వేజ్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అమ్మా. సో జనరల్గా ఇంగ్లీష్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా చీఫ్ కో డైరెక్టర్ ఉన్నాడు. సో హీ అండర్స్టూడ్ మై ఇంగ్లీష్ వెరీ వెల్. సో హీ విల్ గో అండ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్. ఒకవేళ షార్ట్లో ఏదన్నా అనిపిస్తే అప్పుడు నేను వెళ్ళి కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి చెప్పేవాడిని. అది వెరీ రేర్ సిచ్యువేషన్. బట్ అలా ప్రిపేర్ చేసి అలాని స్పాట్కి తీసుకొని వచ్చి సెట్లో ప్రిపేర్ చేసి స్టార్ట్ చేసేవాడిని షార్ట్. సో అలా నాట్ ఓన్లీ దట్ క్యారెక్టర్ అమ్మ, ఈవెన్ అదర్ క్యారెక్టర్స్ కూడా అలా చేసి చేయించారమ్మ. అంటే సార్, అంటే కొత్త వాళ్ళని మీరు పిక్ చేసుకున్నప్పుడు కొత్త వాళ్ళు కదా, సినిమా చూడాలి అన్న ఆశ రావాలి అంటే కొంచెం నోన్ ఫేసెస్ అనేవి ఉంటే బెటర్గా ఉంటుందేమో, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళు నటించారా అన్న థాట్ ఉంటుంది. అలా ఎవరైనా అమ్మా, నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అమ్మా. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్. ఐ బిలీవ్ ఓన్లీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఇవి బాగుంటే అమ్మా ఫస్ట్ 2 days మటుకు నువ్వు అన్నట్టు కష్టం, జనాలు రావాలి. ఆ ఫస్ట్ 3 days గురించి ఇప్పుడు నేను తాపత్రయపడుతున్నాను. 100% నాని ఎంత కష్టపడాలి అంత కష్టపడి ఫస్ట్ 2 days ఆర్ 2 shows ఆర్ 4 showsకి జనాలు ఎలా రప్పియాలనేదే నా యొక్క ప్లాను. ఆ సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ఎనీ అదర్ మీడియా ద్వారా కానీ, ఎందుకంటే పర్సనల్గా ఫోన్లు చేసి కానీ ఫస్ట్ ఫ్యూ డేస్ కాదమ్మా, ఫస్ట్ couple of days జనాలు వస్తే చాలమ్మా, ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే థియేటర్లో పెంచుతారు. అలాంటి మూవీ అమ్మ ఇది. ఎస్, అఫ్ కోర్స్, అంటే దేర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో దేర్ అమ్మా. లైక్ ఎగ్జాంపుల్ శుభలేఖ సుధాకరే ఉన్నాడు. నేను ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి చెన్నై ఆయనకి నేరేట్ చేసి వావ్ ఫెంటాస్టిక్ అని సింగిల్ టైం వినంగానే అతను యాక్సెప్ట్ చేశాడమ్మా. అలానే మా హీరోయిన్ మెంటల్ కృష్ణ హీరోయిన్ సత్యకృష్ణ గారు, సత్యకృష్ణ కూడా వెళ్ళి నా చీఫ్ కో డైరెక్టర్ని పంపించి నేరేట్ చేసే లోపల ఫెంటాస్టిక్, డెఫినెట్గా చేస్తానని చెప్పేసి వారు కూడా చెప్పారు. అలా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మా పసునూరు శ్రీనివాసు, అతను కూడా డీజీపీ క్యారెక్టర్ వేసాడు. సో అలా నోన్ ఫేసెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇష్టపడి చేసిన సినిమా అమ్మ ఇది. ఏదో నేను డబ్బులు ఇస్తున్నాను వచ్చేసి చేసేసి వెళ్ళిపోతాం కాదమ్మా, వాళ్ళు ప్రాణం పెట్టారు సినిమాకి. అసలు మీరు శుభలేఖ సుధాకర్ యాక్టింగ్ చూస్తే అమేజింగ్ అమ్మ. ఆయన కెరియర్లోనే వన్ ఆఫ్ ది అమేజింగ్ క్యారెక్టర్స్ అమ్మ అది. సరే, అంటే ఇప్పటి వరకు డైరెక్షన్ పరంగా మనం మాట్లాడుకున్నాము. ప్రొడ్యూసర్గా మల్లెపూ చేశారు, అలాగే కలవరమాయి మధ్యలో చేశారు, మెంటల్ కృష్ణ చేశారు. ఆ మూవీస్కి సంబంధించి దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అమ్మా ఒకటి, నేను ఏ సినిమాలో ఇన్వాల్వ్ అయినా యాజ్ అ ప్రొడ్యూసర్గా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఏం కావాలో అది ఆ డైరెక్టర్తో కానీ ఆ టెక్నీషియన్స్తో కానీ చేసుకున్నా. కానీ కొన్ని సందర్భాలలో నాకు చాలా కోపం వచ్చిన విషయాలు కూడా ఉన్నాయి. సో కలవరమైన మధ్యలో విషయం వచ్చే లోపల అలా నేను ఆపర్చునిటీ ఇచ్చే వరకు ఒకటి, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఒకటి, అలా కొద్దిగా ఫీల్ అయ్యాను నేను. సో అందుకోసమే తర్వాత నేను డిసైడ్ అయ్యాను, ఓకే ఇంకా మెంటల్ కృష్ణ విషయంకి వచ్చే లోపల అమ్మ ఫుల్ ఎంపవర్మెంట్ పోసాని గారు ఆయనే భుజాల మీద వేసుకొని చేశారమ్మా. ఆ విషయంలో మటుకు చాలా గ్రేట్.
ఆయనే కథ, ఆయనే యాక్టింగ్. అసలు ఫస్ట్ ఉపేంద్రని అనుకున్నాం, తర్వాత ఇంకొకరిని అనుకున్నాం, తర్వాత అమ్మ నేను ఈ క్యారెక్టర్ ఏం చేస్తాను, కొద్దిగా క్యారెక్టర్ ఇదని ఏదేదో అన్నారమ్మ చాలామంది. శ్రీకాంత్ని అడిగాము, అలానే ఇంకా చాలామందిని అడిగాము. పోసాని గారు, నేను పర్సనల్గా పోసాని గారు ఇంట్రెస్ట్, నేనే అన్న పోసాని గారితో మీరే చేయండి, మోహన్ గారు అంత రిస్క్ తీసుకుంటారా, ఈ రిస్క్ ఏం లేదు పోసాని గారు, మీరు చేస్తేనే ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి పోసాని గారికి నేను రిక్వెస్ట్ చేస్తే ఈ అగ్రీడ్ అమ్మ. అది ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మ సినిమా. చరిత్ర అమ్మ, మెంటల్ కృష్ణ అనే సినిమా ఒక చరిత్ర. ఈవెన్ ఆయన్ని అదే పేరు మెంటల్ కృష్ణ అనే పేరు ఈ రోజు కూడా మెంటల్ కృష్ణ అని అంటారమ్మ. అంత పాపులర్ అమ్మ. మీరు నెట్లో కొట్టండి మెంటల్ కృష్ణ అంటే ఆయన పేరు వస్తారు, ప్రొడ్యూసర్గా నా పేరు వస్తుంది. అవును. సో అలా అమ్మ. నిజంగానే ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అర్థమైంది సార్. బట్ మీ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో M4M చిత్రానికి సంబంధించి 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడము, ఈవెన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ షోలో ఎవరైతే ఆ కిల్లర్ ఎవరో చెప్పారు అంటే ₹1,00,000 సార్ వెంటనే ఇస్తారండి. అబ్సల్యూట్లీ. ఎందరు చెప్తే అందరు, ఒకళ్ళు కాదు, ఎందరు చెప్తే అందరు ఇస్తా. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేశాడమ్మా మొన్న, ఈ స్వింగ్ స్టేట్స్లో మీరు రిజిస్టర్ చేసుకోండి, చేసుకున్న తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అది లాటరీ తీసి నేను 1 మిలియన్ ఇస్తాను ఈచ్ పర్సన్ కని అన్నాడు. అలానే 16 మందికో 18 మందికో ఇచ్చాడమ్మా. నేను అట్లా కాదమ్మా, థియేటర్లో ఎందరు చెప్తే అందరికి అన్ని లక్షలు ఇస్తాను. బంపర్ ఆఫర్ అండి. M4M చిత్రానికి అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అప్డేట్స్ అన్ని మేము ఇస్తాం, కానీ రిలీజ్ అయినప్పుడు అందరూ వెళ్ళండి. ఖచ్చితంగా సార్ చెప్పిన అంటే మనం సినిమాకి సంబంధించి ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆదరిస్తాం, అభిమానిస్తాం. కానీ ఈ క్రేజీనెస్ ఏదైతే ఉందో, అమ్మో ఎవరు ఏంటి అని కనుక్కున్నాము అంటే వస్తాయి మనీ ఉద్దేశం అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అబ్సల్యూట్లీ. అక్కడ 1,00,000 కట్టలు అక్కడ పెడతానమ్మా థియేటర్ దగ్గర ఫస్ట్ డే నాడు. సూపర్ సార్. పెట్టి ఎవరు చెప్తే వాళ్ళకి పువ్వులలో పెట్టిస్తానమ్మా, పువ్వులలో పెట్టిస్తా. వావ్, రెడీ ఉన్నాం మేము. ఈవెన్ అమెరికాలో కూడా ఇదే బాగా ప్రమోట్ చేస్తున్నాము. అక్కడ $1,000 చెప్పి ఆ మూవీ చూసిన తర్వాత చెప్పింది ఒకటి ఎత్తు, నేను $1 మిలియన్ అనేది ఆ రోజు ఫస్ట్ షో ఫస్ట్ డేకి వెళ్తే అది ఒక ఆఫర్. సో వీఆర్ పుట్టింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫర్స్ మాట. అండ్ మన సాంగ్ కూడా రిలీజ్ అవబోతోంది ఇంకా 2 వీక్స్లో. ఓకే. ఆ సాంగ్లో రీల్ చేసి దానిలో కూడా ఎవ్రీ డే వీ వాంట్ టు సీ హూమ్ ఎవర్ ట్యాగ్ us in Instagram. We want to start giving them awards like $100 or $1,000, anything like a lottery every day. Okay. So we are going to, because ఇప్పుడు మీరు అన్నట్టే how to get it to audience, అంతే కదా, ఎలా వాళ్ళని రప్పించాలి థియేటర్కి. That's all what the propaganda that we are doing right now for next 2 months. That's all what 1-2 months whenever the movie is going to release. That's all what you're going to see. Super. మోహన్ గారు, అంటే ఇప్పటివరకు ప్రొడ్యూసర్గా చూసారు, డైరెక్టర్గా చూసాము, నెక్స్ట్ అంటే ఆర్టిస్ట్గా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా, హీరోగా అయినా మీరు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ లేదమ్మా. నన్ను గత 30 సంవత్సరాల క్రితం కూడా అడిగారమ్మా చేయమని. ఈవెన్ 35-40 years బ్యాక్ కూడా అడిగారమ్మా ఆర్టిస్ట్గా చేయమని. లిటరల్గా బతిలాడారమ్మా కొందరు, పేర్లొద్దు కానీ లిటరల్గా బతిలాడారు. ప్లీజ్ ఒక డాక్టర్ క్యారెక్టర్ ఉందని చేయండి, ఒక NRI క్యారెక్టర్ ఉందని చేయండి. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. ఈవెన్ యూఎస్లో ఆ రోజుల్లో యూఎస్లో కూడా ఒక సినిమా షూటింగ్కి వచ్చారు, వాళ్ళు కూడా నన్ను అక్కడ చేయమని అడిగారు మా శానోజేలోనే. సెడ్ నో. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అమ్మ. ఏమో చెప్పలేము. నేనైతే ఒక మూవీ మోహన్ గారి గురించి రాసి చేద్దామని చాలా ఉంది. నాది డిఫరెంట్ క్యారెక్టర్ అమ్మా. బాగా సక్సెస్ అయిన తర్వాత చాలా కష్టం నా క్యారెక్టర్ని రాస్తాం కూడా చాలా కష్టం అమ్మ. అదొక రజనీకాంత్ గారు ఆ రోజుల్లో చేశారు చూడమ్మా భాష, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రియల్ లైఫ్ కూడా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్ ఇన్ యాక్టింగ్. మీ జర్నీకి సంబంధించి జోయ్ శర్మ గారు తీస్తారేమో మరి. ఎగ్జాక్ట్లీ అది ఒక శిశురాల్లాగా అది బాధ్యత నేను తీసుకొని కరెక్ట్గా పెంచేయాలి ఆ క్యారెక్టర్ని. అంటే ఆ ఎలివేషన్ కూడా అలా ఉండాలి కదా. యూనో ఇట్స్ యూనిక్ పర్సనాలిటీ విత్ వెరీ క్లియర్ కాన్సెప్ట్స్ అండ్ థింకింగ్. మీరు ఇంతమందిని చూసినా హీఈస్ వెరీ డిఫరెంట్. అసలు అలా ఎవరు దొరకరు. అండ్ అర్థం చేసుకోవడం కూడా కష్టము. ఇనీషియల్గా ఏంటంటే అంత ఇంటలెక్చువల్ మెంటాలిటీని అర్థం చేసుకోవడం కూడా కష్టము. వన్స్ యూ నో దట్స్ ఇట్. ఇంకెప్పుడు వదులు అన్నా కూడా వెళ్ళి లేదు మేము మీ దగ్గరే ఉంటామని అంటారు. టీం అంతా అంతే. హీ లైక్ ఇఫ్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు గో వాక్ అవుట్ ఆర్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. హీస్ లైక్ నో మోహన్ గారు మీ దగ్గరే ఉంటాం మేము.
So that's how he is. అంటే అర్థమైంది మేడం. అండ్ ఇప్పుడున్న డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, కమర్షియల్ వేలో వెళ్ళడము, తెలిసిన వాళ్ళని పెట్టుకోవడము, వాళ్ళ ద్వారా అయినా కనీసం కొంచెం మూవీ అనేది పబ్లిష్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరుగుతుంది. కానీ సార్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఆ ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో నాకు అంటే చాలా తక్కువ మంది ఉంటారు కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో. అంటే మీకు ఇప్పటి వరకు ప్రొడ్యూసర్గా నచ్చిందా, డైరెక్టర్గా నచ్చిందా, లేదా ఏదైనా అంటే ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుని ఇటు సైడ్ రావడం జరిగిందా? అమ్మా నేను కూడా టెక్నోక్రాట్నమ్మా. ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ జార్జియా టెక్. ఐ వర్క్డ్ ఫర్ IBM ఫర్ several years. Okay. I started my own consulting company in the US. But because of passion towards movie industry, I came here and I did several movies. Now my journey again started after a gap of 12 years as a director. And of course, I am a producer as well. అమ్మా ప్రొడక్షన్ కూడా నేనే చూసుకుంటా తెలుసా. ఏమి ఫుడ్ కావాలి, ఎవరు ఏమి తినాలి, ఎవరు ఏ టైంలో రావాలి, ఎప్పుడు వస్తారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను నేను. చాలా టిపికల్ అమ్మా. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా దానిలో. ఎవరు ఇంతవరకు అంటే నాకు వేరే వాళ్ళ నుంచి కాంప్లిమెంట్స్ ఉన్నది నేను చెప్తున్నా. ఎవరికి ఏదైనా డబ్బులు ఇవ్వాలి అనుకోండి, పీపుల్ హూ కమ్ వర్క్, ఇప్పటి వరకు ఎవరు ఇండస్ట్రీలో అలా ఇస్తారో లేదో నాకు తెలియదు. బట్ హీ సో ప్రాంప్ట్ ఆన్ ఇట్. ఈ రోజు డబ్బులు ఆ రోజు, ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ గెట్స్ ద మనీ వాట్ దే ప్రామిస్. నిద్రపోనమ్మా. లేకపోతే ఆ రోజు నేను పేమెంట్ ఇవ్వకపోతే ఐ డోంట్ ఈవెన్ స్లీప్. డైరెక్ట్ చెప్తాను అందరికీ, అక్కడ ఎవరైతే ఉంటారో ప్రొడక్షన్ అందరి రెడీయా లిస్ట్ ఇవ్వండి, టక 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 ట్రాన్స్ఫర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్, జీపే వాళ్ళకి జీపే, ఫోన్పే వాళ్ళకి ఫోన్, ఆర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అంతా అయిపోయాక అన్నీ అయిపోయినాయి. దెన్ ఓన్లీ ఐ విల్ స్లీప్ అమ్మా. ఎవరికి ఒక్క పైసా అనేది ఆపను, రిలీజ్ ముందు వరకు కూడా ఆపనమ్మా. ఎవరికైనా ఎప్పుడు క్లియర్ చేసేస్తారమ్మా పేమెంట్. చాలా తక్కువ మంది ఉంటారు. చాలా అందరూ వచ్చి చెప్తుండే వాళ్ళు ఇంత అంటే అడక్క ముందే ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అంత పర్టికులర్ తోటి నేను అలా వింటూ ఉంటాను, వెనకాల విన్నది చెప్తున్నాను. సార్ అంటే అనుభవానికి సంబంధించి కలర్ స్వాతి గారు ఈ మధ్య కొన్ని సినిమాల ద్వారా ముందుకెళ్తున్నారు. తనతో అనుభవం ఎలా ఉండింది మీకు? నో, షీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అమ్మా. వెన్ ఇట్ కమ్స్ టు దట్ కలవరమాయ మదిలో చాలా బాగా చేసింది, బబ్లీగా చాలా బాగా చేసింది. సినిమాను మోసింది, చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ఆ సినిమా మటుకు చాలా బాగా చేసింది, ఎక్సలెంట్గా చేసింది అమ్మా ఆ సినిమా. అంటే ఎలా ఉండేది మీతోని? నో అమ్మా, చాలా లాయల్గా, అసలు ఎలా ఒక ఫ్యామిలీ లాగానే అమ్మా. షూటింగ్కి వచ్చే లోపల కానీ స్ట్రిక్ట్, అందరికీ తెలుసు మోహన్ గారు టైం అంటే టైము రావాలి, టైం అనేది రాకపోతే నాకు ఉగ్రరూపం వచ్చేస్తుంది. సో అలా మార్నింగ్ పలానా టైంలో స్టార్ట్ అంటే స్టార్ట్ కావాలి, ఎండ్ అంటే ఎండ్ కావాలి. ఫుడ్ ఏం కావాలి, ఏది కావాలి, ఎవ్రీడే నాన్ వెజ్ పెట్టేవాడిని. చాలా ఉంటుందమ్మా. ఇవాళ శనివారం వద్దు అని అనేవారు, నో పెట్టాల్సిందే అని అనేవారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అమ్మా. ఒకసారి సాంగ్ షూటింగ్ చేస్తున్నాం పెద్దమ్మ గుడి దగ్గర. ఆ రోజు మేనేజర్ ఏదో నన్ను ఇంప్రెస్ చేద్దామని వచ్చి, సార్ ఇవాళ చాలామంది ఉన్నారు కదా, 130 మంది, ఒక మన మెయిన్ వాళ్ళకి 50 మందికి 60 మందికి ఏమో నాన్ వెజ్ పెట్టాను, మిగతా వాళ్ళకి ఎగ్స్ పెట్టాను అన్నట్టు. అవునా, ఓకే వెళ్ళిపో అన్న తర్వాత లంచ్ టైం రాగానే ఆ ఎగ్స్ ఈ 60 మందికి పెట్టు, ఈ నాన్ వెజ్ ఆ మిగతా మందికి పెట్టు అని చెప్పాను. వాళ్ళు డ్యాన్సర్స్ అయితే ఏంటి, జూనియర్ ఆర్టిస్టులు అయితే ఏంటి, అందరూ ఒకటే, అందరికీ సేమ్ ఫుడ్ తినాలి అనే కాన్సెప్ట్ అన్నది. అప్పుడు ఆ రోజు ఏం చేశా, ఈ 60 మందికి ఎగ్స్ పెట్టించా, ఆ మిగతా వాళ్ళందరికీ నాన్ వెజ్ పెట్టించా. ఎక్కువ తక్కువ భేదాలు అలా ఉండదమ్మా నా దగ్గర, అందరూ ఈక్వలే అమ్మా. సూపర్ సార్. అంటే ఇలా ఉండడము, ఇలా అందరినీ చూసుకోవడము చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ నిజంగా ఈ M4M అనే చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది మన ఛానల్లో ప్రతిసారి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మీరైతే రెడీగా ఉండండి ఆ 1,00,000 రూపాయలు తీసుకోవడం కోసం. సార్ కూడా ఇప్పుడు చెప్పారు కదా, ఏ డేకి ఆ డే చాలా పర్టికులర్గా ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ డీల్ చేస్తారు అన్నట్లయితే తెలుస్తోంది. ఈవెన్ జోయ్ శర్మ గారు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. ఖచ్చితంగా సినిమాలో ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ డిఫరెన్స్ మనం చూసాం, కానీ ఆ డిఫరెన్స్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అండ్ ఖచ్చితంగా మీ సినిమా అనేది మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దానికి హై లెవెల్ ఇంకా రీచ్ అవుతుందని అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈవెన్ సక్సెస్ మీట్లో కూడా మనం మళ్ళీ కలుద్దాం. Thank you so much, sir. Sure, Amma. Thank you very much so much for having us here. Thank you, sir. Thank you.
సార్ అంటే M4M ఎంత సక్సెస్ అవుతుంది ఏంటి అనేది మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, కానీ ఈ సక్సెస్ తర్వాత మళ్ళీ సక్సెస్ ని తీసుకురాబోయే ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది? అమ్మ అది చాలా సర్ప్రైజ్, డెఫినెట్గా తొందరలోనే అనౌన్స్ చేస్తాను. బట్ దీనికి సీక్వల్గా మటుకు నేను హాలీవుడ్లో చేస్తాను M4Mకి. అది కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్, టైటిల్ కూడా నా మైండ్లో ఉంది. ఓకే, దాన్ని నేను సినాప్సిస్ కూడా రాసి పెట్టుకున్నాను. ఇట్స్ అన్ ఎక్సలెంట్ మూవీ అవుద్దమ్మా అది కూడా. ఐ బెట్ ఆన్ దట్ ఆల్సో. బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు కాబట్టి ఇప్పుడు అదేం మాట్లాడను. బట్ డెఫినెట్గా ఇంకో మూవీ ఉంది, అట్ ద సేమ్ టైం సీక్వెల్ కూడా ఉందమ్మా యూఎస్లో. అంటే పేరు అనుకున్నాను అన్నారు కదా, ఆ పేరు ఏదో మా కోసం చెప్తే. ఇప్పుడే వద్దు, అది సస్పెన్స్. మీరు చాలా క్రేజీగా ఉన్నారు, అంటే ఆ పేరు దాన్ని బట్టి ఆ పేరు వింటే అది ఆ పేరుతోటి అది ఇంకో లెవెల్కి వెళ్తుంది. అవునా? ఎక్సలెంట్ టైటిల్ అమ్మా, అనౌన్స్ చేస్తా. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ చేస్తారు రిలీజ్ లోపు, ఓకే, ఆ టైంలో నేను అనౌన్స్ చేస్తాను డెఫినెట్. ఇప్పటి వరకు సినిమా కోసమే ఎదురు చూస్తున్నాం అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ పేరు కోసం కూడా ఎదురు చూడాల్సి వస్తుంది. బట్ చూద్దాం, ఈ సక్సెస్ కి మించి ఇంకొక సక్సెస్ వస్తుంది అంటే మన సినీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటెంటే కదా కావాలి ఏమంటారు? షూర్, థ్యాంక్ యూ అమ్మా.